ఉంది. ఫస్ట్ టైం నర్సీపట్నంలో ఇంతమంది తల్లిదండ్రుల మధ్యన పిల్లల మధ్యన ఇంత బ్రహ్మాండంగా ఒక కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. దానికి సహకరించినటువంటి అందరికీ, ముఖ్యంగా మేనేజ్మెంట్ వారికి, స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంకా ఈ స్కూల్ ఇంకా పైకి రావాలి, మంచి పేరు రావాలి. మన విశాఖపట్నం జిల్లా ఇది 2 జిల్లాలు చేశారు. విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, 2 జిల్లాల్లో కూడా బెస్ట్ స్కూల్ నలంద నర్సీపట్నం స్కూల్గా పైకి రావాలని చెప్పి, దానికి అందరూ సహకారం ఉండాలని చెప్పి, అలాగే నా సహకారం కూడా ఎప్పుడు ఉంటుందని చెప్పి భార్యాభర్త ఇద్దరికి మేనేజ్మెంట్ వారికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చేస్తున్నాను. ఇంకేంటంటే నేను మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ అంటే చాలా ప్రయారిటీ ఇచ్చారు. చాలా మంది రాజకీయ నాయకులు ఉంటారు దేశంలో, ఒక్కొక్కరికి ఒక ప్రయారిటీ ఉంటుంది. కానీ నాకు మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ అంటే ప్రయారిటీ. అందుకే నేను 42 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే అయినప్పుడు నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ కూడా లేదు. మీ అందరికీ చాలా మంది తెలుసు, పెద్దలందరూ కూడా. దీన్ని ఒక నర్సీపట్నం ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని చెప్పి మొదటి నుంచి ఆలోచన చేశాను. 100కి 100 అంటే 90% వరకు చేయగలిగినటువంటి ఆనందం నాకు ఉంది. డిగ్రీ కాలేజీ కానివ్వండి, గర్ల్స్ కాలేజీ కానివ్వండి, ఐటీఐ కానివ్వండి, పాలిటెక్నిక్ కాలేజీ కానివ్వండి, మాకారపాలెంలో ఇంజనీరింగ్ కాలేజీ కానివ్వండి, అలాగే అన్నీ కూడా అవకాశాలు నర్సీపట్నంలో ఐటీ ఇన్స్టిట్యూట్స్ కావాలండి, అన్నీ ఏర్పాటు చేసుకోగలిగాం. నా ఉద్దేశం అంటే పిల్లలందరూ చదువుకోవాలి. అందరికీ ఉద్యోగాలు రాకపోవచ్చు, ఎడ్యుకేషన్ వల్ల ఆలోచన విధానం పెరుగుతుంది. నేను అందుకే ఈ నలంద స్కూల్ గురించి చెప్పనవసరం లేదు. నర్సీపట్నంలో 23 సంవత్సరాల క్రితం ఈ ఇన్స్టిట్యూషన్ని ప్రారంభించాం. ఆ రోజు కూడా ప్రారంభోత్సవంలో నేను పాల్గొన్నాను. ఈ 23 సంవత్సరాలు కూడా మరి రాజేష్ గారు కానీ, చంద్రిక గారు కానీ, నా ఫ్యామిలీ మొత్తం కూడా, అదేవిధంగా టీచర్స్ కానీ బ్రహ్మాండంగా ఈ స్కూల్ని డెవలప్ చేశారు. ఇంత చేస్తూ ఉంటే మీ తల్లిదండ్రులకి ఎంత ఆనందపడుతున్నారండి. మరి మీ అబ్బాయి రాబోయే రోజుల్లో ఏ ఇంజనీరు, డాక్టరు ఏదో వచ్చే మంచి పొజిషన్లోకి వస్తే తల్లిదండ్రులుగా ఎంత ఆనందిస్తారండి. నేను చాలా మంది చూస్తాను ఈ మధ్యని, ఎక్కడ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తుంటారు. ఫ్రెండ్స్ ఇంటికి చిన్న పిల్లలు సాయంత్రం నుంచి రాత్రి 10 గంటలు టీవీ చూస్తూనే ఉంటారు. ఆ పిల్లలు టీవీ ఎందుకంటే కూర్చోబెడతారు పిల్లల్ని. ఏదో జబర్దస్త్ చిన్న విషయాలు కూర్చోబెట్టి ఆడుతుంది. 24 hours టీవీ. చిన్న పిల్లలు టీవీ ముందు కూర్చొని భోజనం చేస్తుంటారు. ఏంటి అలవాటు? పిల్లలకు టీవీ చూపించడం అవసరంగా, చదువుకున్న టైంలో టీవీ ఆన్ చేస్తారు. మీ పెద్దోళ్ళు చూసుకోండి, గదిలో పెట్టుకుని చూసుకుని పెద్దోళ్ళు. మీతో వాడు పిల్లలు కూర్చోబెట్టి 24 గంటలు టీవీ చూస్తే ఆడు ఏం చదువుతాడండి? ఏం చదువుతాడు? రాజేష్, నా కోరిక ఏంటంటే, నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుకున్న 10th క్లాస్ నుంచి